అంటే ఒకప్పుడు డైరెక్ట్ ప్రాంతం పైన దాడి జరుగుతున్న క్రమంలో, ఒకప్పుడు ప్రాంతం గురించే విభజన అయిన మనము, ఇప్పుడు ప్రజలు తెలంగాణలో ఉన్న ప్రజలు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ప్రజలు ఎవరైతే వారిపైన దాడి జరుగుతుంది. ఇటు భౌతికంగా గూడా దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి. అంతే. దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే పాషం యాదగిరి కావచ్చు, ఉద్యమకారులు, ఉద్యమ నాయకులు తొలి దశ, మలి దశ 2 ఉద్యమాలు చూసి సీనియర్ జర్నలిస్ట్‌గా ఉన్న పాషం యాదగిరి పైన కావచ్చు, అండ్ అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన వారి పైన కావచ్చు, ఇక్కడ పృథ్వీరాజ్ అన్న పైన కావచ్చు, ఇక్కడ తులసి చందు రీసెంట్‌గా మాట్లాడిన వారిపైన కావచ్చు. ఇట్లా ఈ విధంగా పీఓడబ్ల్యూస్ అంతే కావచ్చు. ఎవరైతే మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వాన్ని పట్టుకొని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ మాట్లాడతారో వాళ్ళందరి పైన ఈ విధంగా ట్రోలింగ్స్ గూడా చేస్తున్నారు. అంటే ఏమనుకోవచ్చు ఈ విధంగా అంటే ప్రాంతం పైన దాడి చేయలేక ఈ విధంగా వ్యక్తుల పైనకొస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చా? అంటే దీనికొక చారిత్రక కారణం ఉన్నది. ఏందంటే, తెలంగాణ రాకముందు ఇక్కడ ఎంత కష్టపడైనా మనం చదువుకోవాలి అవు. అన్న ఒక భావనతోటి తల్లిదండ్రులు వాళ్ళు ఏ పని చేసినప్పటికీ కూడా పిల్లలను చదివించడం లోపట వాళ్ళు సక్సెస్ అయ్యారు. వేలాది మంది విద్యార్థులు ఉస్మానియా, తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయాల లోపట పీజీలు, తర్వాత పీహెచ్‌డీలు చేసి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతపు అస్తిత్వాన్ని కాపాడడం కోసము ఆ చదువులను ఉద్యమం కోసం కేటాయించగలిగిర్రు. వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతం కోసం కష్టపడగలిగిర్రు. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత, ఇప్పుడు అనుకున్న లక్ష్యం ఒకటి నెరవేరిన తర్వాత ఒక స్తబ్దమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఒక నిశ్శబ్దమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత అట్లాంటి వాతావరణం ఏర్పడ్డది. అనుకున్న లక్ష్యం నెరవేరింది కదా! హ్మ్. హ్మ్. ఈ లక్ష్యం నెరవేరిన తర్వాత చాలామంది అప్పటి వరకు యాక్టివ్‌గా ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు గావచ్చు, మేధావులు గావచ్చు, తర్వాత గాయకులు గావచ్చు, కవులు గావచ్చు, వీళ్ళందరూ గూడా సైలెన్స్ అయిపోయారు. అప్పటి వరకు కష్టపడ్డారు. అప్పటి వరకు తెల్లారి లేస్తే అటు ఉరకాలే, ఇటు ఉరకాలే, లాఠీ దెబ్బలు తినాలే, రబ్బర్ బుల్లెట్ల దెబ్బలు తినాలే. అన్నీ తట్టుకున్నారు. ఇప్పుడు అవసరం లేదు కదా! భౌగోళికంగా ఏర్పడ్డది. లక్ష్యం నెరవేరింది అని అనుకున్నారు. సామాజిక తెలంగాణ లక్ష్యాలు ఉండొచ్చు. కాకపోతే దానికి పోరాట స్వరూపం వేరు. హ్మ్. కానీ అప్పటి వరకు చేయాల్సినటువంటి పోరాటాన్ని ఆ సైలెన్స్ అనేది వచ్చేసింది. ఆ సైలెన్స్ లోపట సప్పుడు చేసింది కేసీఆర్. తెలంగాణ నేనే తెచ్చినా అన్నాడు. ఆ సైలెన్స్ లోపట సప్పుడు చేసింది అప్పుడు ఉన్నటువంటి బీజేపీ. హ్మ్. ఆ సైలెన్స్ లోపట సప్పుడు చేసింది చాలామంది స్వార్థ రాజకీయ నాయకులు. వీళ్ళు సప్పుడు చేసిర్రు. తెలంగాణ లోపట ఉన్నటువంటి మనకొక అది ఉండే, తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చిర్రు అని చెప్పి స్వతంత్రోద్యమంలో అంటే ప్రాంతేతర దోపిడీదారులు పోయి ప్రాంతపు దోపిడీదారులు వచ్చిర్రు. హ్మ్. అప్పుడు వచ్చిన తర్వాత ఎట్లయినా ఒక రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రానికి కొన్ని సరిహద్దులు ఏర్పడతాయి. ఆ రాష్ట్రము ఎంతో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎంతో కొంత కొద్దిగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ భూములకు కొంచెం వాల్యూ వచ్చింది. అవును. భూములకు వాల్యూ వచ్చిన తర్వాత కొద్దిగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డది. మెరుగుపడ్డ తర్వాత నుంచి ఏమైందంటే అప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలు లేవు. యువత కంప్లీట్‌గా ఎట్లయిపోయిందంటే, ఎప్పుడైతే ఎట్ ద సేమ్ టైమ్ 2014 నుంచి సోషల్ మీడియా యొక్క ప్రభావం కూడా పెరిగింది. అవును. వివిధ కోణాల లోపట మనము ఎందుకు ఇట్లా జరిగిందన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించగలిగితే, ఈ సోషల్ మీడియా లోపట స్పెక్యులేషన్స్ అప్పటి వరకు ప్రగతిశీల భావాలతోటి ఆలోచించగలిగినటువంటి యువత అప్పటి నుంచి ఏం జరిగింది, సోషల్ మీడియా స్పెక్యులేషన్స్ వల్ల, విష ప్రచారాలు నమ్మడం వల్ల, ఫేక్ ప్రాపగేషన్స్ నమ్మడం వల్ల ఏమైపోయిందంటే కంప్లీట్‌గా అవి నిజాలేమో, ఈ ప్రశాంత్ కిషోర్ ప్రయోగించినటువంటి ఈ టెక్నాలజీ అస్త్రం అనేది మన యువతతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి యువతను కూడా కంప్లీట్‌గా వాళ్ళ యొక్క మెదళ్లను ఆక్యుపై చేసింది. మూర్ఖత్వాన్ని పెంచింది. స్పెక్యులేషన్స్‌ని స్ప్రెడ్ చేసింది. అప్పటి నుంచి వాళ్ళు ప్రగతిశీల భావంతో ఆలోచించడం మానేసారు. చదువుకు దూరం అయిపోయారు. ఎక్కడనో ఏ తాయెత్తు నమ్ముకుంటేనో, లేకపోతే ఏ దేవుని నమ్ముకుంటేనో ఏదో అవుతుంది అన్నటువంటి ఒక భావన వాళ్ళ లోపల తీవ్రంగా పెరిగిపోయింది. అప్పటి నుంచి చదువులు పక్కకు పోయినాయి. తర్వాత క్రమక్రమంగా తెలంగాణ అస్తిత్వం అనేది ఏ పార్టీ అయితే నెత్తి మీద పెట్టుకున్నదో అదే మర్చిపోయింది. హ్మ్. మర్చిపోవడంతోటే ఇక్కడ తెలంగాణ ప్రజల లోపట మెల్లమెల్లగా సన్నగిల్లుకుంటూ వచ్చింది. ప్రాంతీయవాదం అంటే అది తప్పు వాళ్ళది కాదు, నాయకులది. నాయకులు ఎవరైతే తెలంగాణను నెత్తి మీద పెట్టుకొని మేమే తెచ్చినామని చెప్పని అనుకున్నారో, మరి అస్తిత్వాన్ని కాపాడాల్సింది కూడా వాళ్ళే. తెలంగాణ లక్ష్యాలు నెరవేర్చాల్సింది కూడా వాళ్ళే. ఎప్పుడైనా ఒకటి నువ్వు ఏదన్నా మనకు ఒక పుండు అయిందన్న, కోసుకున్నప్పుడు బాధ అనిపిస్తుంది. అదే ఒక 4 రోజులు అయిన తర్వాత నీకు ఆ నొప్పున్న ఏర్పడదు. హ్మ్. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే, వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, చదువు ఇవ్వలేదు, వైద్యం ఇవ్వలేదు, రైతులకు న్యాయం జరగలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, ఏ లక్ష్యం నెరవేరలేదు. అప్పటి వరకు కొట్లాడిరు కదా, అప్పటి వరకు కోపంగా ఉన్నారు కదా, మెల్లమెల్లగా అలవాటు పడ్డారు. హ్మ్. అలవాటు పడిపోయి ఇగో ఇక్కడ దాకా వచ్చింది. కాబట్టి ఎవరైతే చరిత్ర నిర్మాతలు ఉన్నారో, ఎవరైతే ఉద్యమం చేసారో, అమర త్యాగాల దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు మన కళ్ళ ముంగట నేనంట 70 ఏండ్ల యువకుడు అంట పాషం యాదగిరి. హ్మ్. ఈ 70 ఏండ్ల యువకుడు వాకింగ్ బుక్ ఆఫ్ తెలంగాణ హిస్టరీ. ఆయన అట్లాంటి వ్యక్తి. నువ్వు ఏ విషయం తెలంగాణ గురించి అడిగినా ఆయన
చాలా క్షుణ్ణంగా అలవోకగా చెప్పేశారు. ఒక దాని చరిత్రను కంప్లీట్ గా చెప్తాడు. Hmm. ఒక గ్రంథాలయం లాంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి మన ముంగట ఉండి మనతో మాట్లాడినందుకు ఈ తెలంగాణ నిజంగా తెలంగాణ ఉన్నటువంటి ప్రజానికి ఆయన నుంచి ఇంకెంతో నేర్చుకోవాలి, ఇంకెంతో చరిత్ర చెప్పేటోళ్ళు లేరన్న, అవును అవును. కనుమరుగా అయిపోతున్నారు అందరూ. అట్లాంటి వ్యక్తి మన తోటి ఉంటే ఆయన గొప్పతనాన్ని మరి ప్రతిరోజు ఆయన కనబడతాడు కదా, ప్రతి చరిత్ర చెప్తాడు. ఆయనకు వాల్యూ లేదు. ఆయన తెలంగాణ వాదని వర్తమానం అనే పత్రిక పెట్టిండన్న, ఉమ్, ఉమ్. వర్తమానం అనే పత్రిక పెట్టి ఆయన ఆర్థికంగా ఎంతో నష్టపోయిండు పాశం యాదగిరి గారు. అది ఎప్పుడన్నా చెప్పిండా? విక్టిమ్ కార్డ్ ప్లే చేసుకున్నాడా? నాకు ఇంత అన్యాయం జరిగిందని ఎప్పుడన్నా చెప్పిండా? తెలంగాణ ఉద్యమం జరుగుతున్నంతసేపు ఆయన ఒక పెద్ద ఇల్లు కట్టిండు కదా పాశం యాదగిరి అన్న. ఆ ఇంట్లోపట గద్దరన్నతోటి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమకారులు అందరూ తెల్లారులేస్తే టెర్రస్ మీద పడుకునేదట. ఉమ్, అప్పుడు ఫోటోలు చూపెట్టిండు, నేను వాళ్ళ ఇంటికి పోయిన. ఉమ్, ఉమ్. ఇప్పుడు దాని కిరాయికి ఇచ్చిండు ఆయనకి వెళ్ళక. అంటే వాళ్ళు తెలంగాణ అస్తిత్వం కోసం గతం నుంచి ఇప్పటి వరకు ఒకటే స్టాండ్ తోటి పోరాడుతూ ఉన్నారు. మరి తెలంగాణ వచ్చింది కదా అని చెప్పి ఆయన మాట్లాడుకుంటా ఉన్నాడా? ప్రతి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి కదా, ప్రతి సమస్యను అడ్రస్ చేసిండు కదా. చెంచుపెంటలకు పోయి అక్కడ యురేనియం మైనింగ్ మీద 70 ఏళ్ళ ముసలైన ఆయన పోరాటం చేయలేదా? ఆయన తర్వాత ఎక్కడ ఓపెన్ కాస్ట్ మైనింగ్ అయిపోయి భూములు ఆక్యుపై అయ్యి రైతులు ఇబ్బంది పడతా అంటే, అక్కడ ఉన్నటువంటి జనాలు ఇబ్బంది పడతా అంటే వాళ్ళ తరపున పోయి నిలబడలేదా? అరే పాలమూరు రంగారెడ్డి లోపట ఎత్తిపోతల పథకం వస్తే అక్కడ దాదాపు 150 మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతే 2000 మంది ఇప్పటికీ శరణార్థులై కంప్లీట్గా వాళ్ళందరూ కూడా ఇండ్లు కోల్పోయి నిర్వాసితులు అయిపోతే వాళ్ళ తరపున మాట్లాడి వాళ్ళ తరపున గొంతెత్తి వాళ్ళ కోసం నిలబడ్డ వ్యక్తి పాశం యాదగిరి ఉన్న పృథ్వీరాజ్ అన్న కాదా? ఇవన్నీ చూస్తున్నారా? రోజుకొక సమస్య మీద బయలుదేరుతారు కదా వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తున్నారు? వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పోతలేరా?